హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీకు తెలుసా నేను కొండపైనే పుట్టి పెరిగానని. ఈ బిల్డింగ్ చూసారు కదా, ఇక్కడ మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం అన్నమాట. సో మీకు తిరుమల అందాలన్నీ చూపిస్తారండి. ఇక్కడ ఉంది చూడండి పెయింటింగ్, ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడు నేను తిరుమలకి వచ్చినా ఇక్కడ ఒక ఫోటో అన్న తీసుకొని మరీ వెళ్తాను అనమాట. సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, అటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ కృష్ణ సదన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నమాట. ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, సన్ రైజ్ సన్సెట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా లలిత సత్యమ్మ నిలయం అన్నమాట. ఇంక ఇవంతా కూడా గెస్ట్ హౌసెస్. మాగుంట నిలయం ఇది. ఇక్కడ నుంచి డౌన్ వెళ్ళాము అని అంటే పద్మావతి గెస్ట్ హౌస్ స్టాప్ అనమాట. ఆ సర్కిల్ ఇది. ఇక్కడ పక్కకే అశ్విని హాస్పిటల్ అవి ఉంటాయన్నమాట. ఇటు డౌన్కి వెళ్దాం రండి. లేపాక్షి దగ్గర నుంచి వెళ్దాము. వెనకాల ఒక వాటర్ ఫాల్ వస్తుంది చూడండి. ఇక్కడ కూడా వ్యూస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చి లేపాక్షి లేన్. ఇటు నుంచి మనము రైట్ సైడ్ చూస్తే లేపాక్షి కనిపిస్తుంది. ఇంకా అటు నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇది తిరుమల మొత్తం వ్యూ ఉండేలాగా పెడతారు కదా. ఎవరు వచ్చినా ఇక్కడ ఒక ఫోటో అయినా తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉంటారు చూడండి. గ్రీనరీ అంతా ఉండేలాగా పెట్టారనమాట. ఇటు నుంచి డౌన్ గా వెళ్ళాము అని అంటే అదంతా లెఫ్ట్ సైడ్ ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్. ఇంకా ఇటు నుంచి మనం వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళేటప్పుడు మన లగేజ్ కానివ్వండి, సెల్ ఫోన్స్ కానీ పెడతాం కదా, ఇది ఆ ఏరియా అనమాట, కలెక్షన్ ఏరియా లెఫ్ట్ సైడ్. ఇంకా ఇటు ముందుకు వెళ్ళాము అని అంటే ఎదురుగా ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సూపర్గా ఉంటుంది అనమాట లొకేషన్ అంతా కూడా. అటే మనం చూసుకుంటూ వస్తే రామ్ బగీచా దగ్గరకు వచ్చేస్తాము. సో ఈ డౌన్ నుంచి ముందుకు వెళ్ళాము అని అంటే మేమున్న క్వార్టర్స్లో వస్తాయన్నమాట. ఇది వచ్చి టెంపుల్కి ఎదురుగా కోనేరు అంతా ఎదురుగా ఉండేటటువంటి రామ్ బగీచా సర్కిల్ అన్నమాట. ఎదురుగా కనిపించేది ఎంప్లాయీస్ క్యాంటీన్ అని అంటారు. అటు నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్దాం రండి. చూసారుగా ఈ లైన్లోనే మేము ఉన్నటువంటి క్వార్టర్స్ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అంతా కూడా ఇక్కడే గడిచింది మాకు. వచ్చేసాము ఈ బిల్డింగ్ దగ్గరే. చూస్తున్నారు కదా, ఈ క్వార్టర్స్ ఈ బిల్డింగ్ లో ఉన్నాం అన్నమాట మేము చిన్నప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా నెహ్రూ యువజన సంఘం, అటు పక్కకే స్టోర్స్ అన్నమాట. మేము ఏం కావాలన్నా ఇక్కడ వచ్చి కొనుక్కునే వాళ్ళము. పాల డిపో కానివ్వండి అన్నీ ఇక్కడే ఉండేవి మేము చిన్నప్పుడు. సో ఇటు నుంచి పైకి వచ్చాము అని అంటే ఇదంతా రామ్ బగీచా దగ్గర అన్నమాట. అక్కడ మనకి అవతారాలన్నీ దశావతారాలు పెట్టారు చూడండి. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇంకా పిల్లలకి అంతా కూడా చూపించాలి డెఫినెట్గా ఏ ఏ అవతారం ఉన్నాయి, ఎలా ఉంటుంది అని చెప్పి. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, ఇంకా మధ్యలో ఉన్నది వచ్చి వెంకటేశ్వర స్వామి. ఇంక ఇక్కడ పరశురామ, బలరామ, రామ, కృష్ణ, ఇంకా కల్కి అవతారాలు ఉన్నాయి. అటు నుంచి దేవుడి ముందరికి వెళ్ళాము అని అంటే మనకి గుడి ముందర మాడ వీధులు అంటాం కదా, అక్కడ తేరు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ జన సందోహం చూస్తేనే తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి మహత్యం. జస్ట్ మనం అలా అడుగు పెడితే కూడా చాలు అని చెప్పి వచ్చే వాళ్ళు ఎందరో ఉన్నారనమాట తిరుమలకి. ఇంక ఇక్కడ కోనేరు, ఇంకా గుడికి ఎదురుగా ఉండేటటువంటి మండపము అన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఎంతసేపు ఉన్నా ఎంత చూసినా కూడా తనివి తీరనిది వెంకటేశ్వర స్వామి మహత్యం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. ఆకాశాన్ని అంటేటటువంటి గోపురంతో, ఇంకా ఎదురుగా ఉండేటటువంటి అగలానం, ఇంక ఇక్కడంతా జరిగేటటువంటి ఉత్సవాలు, గోవింద గోవింద. వెనకల ఊంజిల మండపం ఉంది చూడండి. ఇంకా అక్కడ ఉండేటటువంటి సదస్సు ఎప్పుడు కూడా నిరంతరం గోవింద నామాలు పారాయణం జరుగుతూ ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. గోవిందుని ఆశీస్సులు అందరికీ కలగాలి.
గోవిందా గోవింద.